పూనమ్ కౌరు పరిచయం అవసరమేం లేదు. ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఇక తెలుగు చిత్ర పరిశ్రమల పలు చిత్రాలల్లా కథానాయకి లెక్క నటించింది. ఇక కెరియర్ పరంగా చూసుకుంటే అనుకున్నంత స్థాయిలో విజయం అయితే దక్కించుకోలేకపోయింది. అయినా కానీ నిరంతరం సదరు దర్శకుడి మీద విమర్శలు సెటైర్లు వేసుకుంటా మీడియాల ముందల హైలైట్గా నిలుస్తూనే ఉంటది. ఇక ఇటీవలనే ఇక మీడియా ముందల మళ్ళసారి బయటపడ్డది. ఇక ఆమె సదరు దర్శకుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టిండు అని కామెంట్లు అయితే చేసింది. ఇక అయితే ఆ దర్శకుడు ఇక ఆయనతోని స్నేహితుడైన ప్రముఖ సినీ హీరో మీద ఈమె చాలా సార్లు టార్గెట్ చేయడంతోని ప్రత్యర్థి పార్టీ గది ఇట్లా ప్రత్యర్థి రాజకీయ పార్టీతోని చేతులు కలిపి ఇక ఈయనని టార్గెట్ చేస్తున్నది అని చాలా మంది విమర్శలు అయితే చేసిరు. ఇక ఇటీవలనే లడ్డు వివాదం కారణంగా గిట్లా ఈమె స్పందించిందంట. ఇక దానికి గాను ఘాటైన వ్యాఖ్యలు చేయడం వల్ల గరం ముచ్చట్లెక్క మారిందంట. అయితే ఆమె చేసిన వ్యాఖ్యల సారాంశం ఏంది అని అంటే, హిందూ మతాన్ని స్వలాభం కోసం ఉపయోగించుకోవడం వేరు, హిందూ మతాన్ని నమ్మే వ్యక్తిగా ఉండటం వేరు అని ఆమె చాలా సున్నితమైన అంశాన్ని మాట్లాడుకుంటా సెటైర్ వేసిందంట. అయితే ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది అని పలు సందేహాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక గిది ఆ సదరు దర్శకుడైన స్నేహితుడిని ఉద్దేశించి అని ఉంటదా అనే గుసగుసలు గిట్లా వినబడుతున్నది. ఇక మళ్ళా మొత్తానికి ఇక ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా అవుతున్నాయంట. గంతేకాదు ఇక దీని గురించి ఇక ఇతర సోషల్ మీడియా వేదిక ద్వారా ఈమెనే స్వయంగా ఎవరిని ఉద్దేశించింది మాట్లాడింది అనేది చెప్తుందంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టురి. అట్లనే అడగంటుంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.